80 నుండి 100% ఓటింగ్ చేయిస్తే 10,000 రూపాయలు ప్రోత్సాహక అందజేస్తానని ఎంపీ బండి సంజయ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల సంఘం చేస్తున్న కృషిలో స్వచ్ఛంద సంస్థలు పార్టీలో భాగస్వామి కావాలని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 80 నుండి 100% ఓటింగ్ నమోదయ్యేలా కృషి చేసిన వారికి 10,000 రూపాయలు ప్రోత్సాహక బహుమతి అందజేస్తామన్నారు. ఈ రోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎస్టీ మోర్చా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ చాలా కష్టపడుతోంది. అందులో భాగంగా ఎన్నికల సంఘానికి పూర్తిగా సహకరించాలి. స్వచ్ఛంద సంస్థలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలి. తద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుందాం. అందులో భాగంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎన్ని పోలింగ్ బూత్లో 80 నుండి 100% ఓటింగ్ నమోదయ్యేలా కృషి చేస్తారో వారందరికీ 10,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందిస్తాం అని తెలిపారు. ఎన్నికల్లో ఎవరైనా సరే తమకు నచ్చినట్లుగా ఏ పార్టీకైనా ఓటు వేసుకోవచ్చని, అందులో అభ్యంతరం లేదని చెప్పిన బండి సంజయ్ ప్రతి ఒక్కరికి ఈ విషయంలో అవగాహన పెంపొందించి ఓటింగ్ శాతం నమోదయ్యేలా కృషి చేయాలని కోరారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వాస్తవం ఆలోచించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళకి చిన్న ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత 57 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని వెళ్తే ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్ రూపేణా ఇచ్చింది ఎంత అంటే ఇన్ని సంవత్సరాల 1,100 కోట్ల రూపాయలు మాత్రమే. నరేంద్ర మోడీ గారు 2020 సంవత్సరంలో ఇచ్చింది ఎంత తెలుసా? బడ్జెట్ కింద తెలుసా? 59,000 కోట్ల రూపాయలు. ఇలా పెద్ద స్థాయికి పోతున్నారంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క చొరవ. ఇలా మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ ఎస్టీలను ఓటు బ్యాంక్ గా చూసింది తప్ప ఏ రోజు వాళ్ళకు న్యాయం చేసిన దాఖలాలు. మొన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న ప్రభుత్వ హయాంలో మా గవర్నమెంట్ లో 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ కానీ 100 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్స్తామని చెప్పి 6 గ్యారెంటీలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసినటువంటి విధానాన్ని చూసి పక్కా ప్రధానమంత్రి కావాల్సిందే. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే గ్రామాలకు నిధులు వస్తాయి. నిధులు వస్తేనే రేపు మీరు గెలిచిన తర్వాత ప్రజలు తలెత్తుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. లేకుండా మీరు మళ్ళా సర్పంచులై, ఎంపీడీసీలై, జెడ్పీడీసీ మీరు అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి ఒక్కసారి బిచ్చ బతికే సర్పంచ్ పరిస్థితి.